ఇక భాస్కర్ గారు తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉంది చెప్పండి? తప్పకుండా మన డివైన్ ఆస్ట్రాలజీలో కుంభరాశి వారికి ఏ రకంగా ఉందనే చూద్దామమ్మా. కుంభరాశి వారికి ఆదాయం 7 ఉంటే వ్యయం 6 ఉందమ్మా. సో రాజ్యపూజ్యం 5 ఉంటే అవమానం 4 ఉంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా. సో ఈ రాశి వారికి మామూలుగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యంగానే ఉంటుంది, యావరేజ్గా నడిచిపోతాయి. ఆరోగ్య సమస్యలు, దూర ప్రయాణాలు, వ్యయ ప్రయాసలు దాంతో వచ్చింది. డబ్బు సమస్యలు కొద్దిగా ఉండే అవకాశాలు ఉంది. ఆర్థిక పరంగా అస్తవ్యస్తమైన జీవితం గడుపుతారు, ప్లానింగ్ బడ్జెట్ లేకపోతే. సో ఏ పనులు అయినా సరే తలపట్టిన పనుల్లో సాఫీగా సాగవు. ఏ పనులైనా కొద్దిగా ఇబ్బంది అవుతాయి, లేట్ అవుద్ది. సో ఏమైనా శుభకార్యాలు చేస్తే ఖర్చేగమ్మా, దానికి మాత్రం బంధుమిత్రులు అందరూ వచ్చి చక్కగా భోజనం ఆరగించి ఆశీర్వదించి వెళ్తారు. ఇలా దోలు తీరిపోద్ది. ఇక్కడ మాత్రం వీళ్ళు పెట్టేదానికి ఉచిత సలహాలు ఇచ్చి వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి బంధువులు తడిసి మోపిడి చేస్తారు. సో మీకు కుంభరాశి వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, ఏదైనా ఫంక్షన్లు చేస్తే భోజనాలు పెట్టాలనుకుంటే వెజిటేరియన్ భోజనాలు పెట్టండి. చుట్టూ పక్కన గ్రహాలు రాహువు, కేతువు, కుజుడు, శని గ్రహాలు చేరి, గ్రహాలు ఎక్కడి నుంచో రావు, మానవ రూపంలోనే వస్తారు, బంధు రూపంలో వచ్చి ఇది కాదు అది కాదు నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టాలి, ప్రాన్స్ బిర్యానీ, చికెన్ తండూరి బిర్యానీ, ఇలాగా ఏ రకరకాల నాన్ వెజ్ వెరైటీస్ పెట్టమని చెప్పి చెబుతారు. సో అలాంటి ఉచిత సలహాలు ఇచ్చి వీళ్ళని ఖర్చు ఎక్కువ సంకనాకి ఇచ్చేస్తారు. కాబట్టి మకర రాశి వారిని మనం చెప్పేది ఏంటంటే, మన హిట్ టీవీ ప్రేక్షకులకి అదే కుంభరాశి వారికి కొద్ది ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటది, లేకపోతే ఇబ్బంది పడతారు అని ఈ విషయంలో చెబుతున్నాము. సో ఇంకోటి, ఏదైనా కొనాలి, బిల్డింగ్ కొనాలో లేకపోతే ఇల్లు కొనాలి, లేకపోతే ఏంటి కొనాలి, బంగారం కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఇలాంటి కొనుక్కోవాలనే విషయాల్లో వాయిదా వేసుకుంటే మంచిది. అది కొనాలి ఇది కొనాలని ఉరుకులు పెడితే ఇరుక్కుపోతారు. సో అది కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులు, అదే రాశిలో భగవానుడు మందగ్రహం అక్కడే ఉన్నాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవకపోతే ఓం నమః శివాయ. అది అర్థమైందండి. బాగా శ్రద్ధ చూపిస్తేనే రిజల్ట్ అనేది పోతుంది. కళారంగం వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది కష్టపడితే. ఇక చేతి వృత్తులు, ఈ అనేక రకాల చేతి వృత్తులు చేసుకుని బతికే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యంగానే ఉంటది, అనుకున్నంత సాధించలేరు. ఫైనాన్షియల్ సెక్టార్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా నిరాశాజనకంగానే, ఆశించినంత ఫలితాలు రావు. సో అన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి కుంభరాశి. లేకపోతే ఓం నమః శివాయ. ఓకే, కుంభరాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. సంవత్సరం అంతా కూడా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మీరు మీ వ్యక్తిగత జాతకాలను ఒకసారి పరిశీలించుకుంటే, దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటే కాస్త కూస్తో మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఉన్న ఒడిదుడుకుల నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది. వ్యక్తిగత జాతకాలకై స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా మీ జాతకం ఏ విధంగా ఉంటుంది అన్న విషయం చెప్పడం జరుగుతుంది. ఇక ఈ రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.